రేవంత్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గరుండి మరీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెలంల ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించి సమీపంలో ఉన్న ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం నేరుగా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలంలా వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఎత్తిపోతల పథకం పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకొని దానిని జాతికి అంకితం చేయనున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులు, ఇతర యూనిట్ల పనుల పురోగతిపై అధికారులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 4 గంటలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం మెడికల్ కళాశాల సమీపంలోని రాజీవ్ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండకు సీఎం బయలుదేరనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. బ్రాహ్మణ వెలంల ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. సీఎం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. సీఎం నల్గొండలో మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. కాసేపట్లో బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. సీఎం నేరుగా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలంల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఎత్తిపోతల పథకం పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకొని దానిని జాతికి అంకితం చేయనున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులు, ఇతర యూనిట్ల పనుల పురోగతిపై అధికారులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 4 గంటలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం మెడికల్ కళాశాల సమీపంలోని రాజీవ్ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.